ఇంద్రారెడ్డి గారు, మీ తండ్రి ఇంద్రారెడ్డి గారు నిర్మాణ దశని ఇప్పుడు నిర్మించిపోయారు. దాన్ని మీరు ఇంకా పెంచి పోషించుకోవాలి తప్పితే నిర్మించే దశలో పట్లోల కుటుంబం లేదు. నిర్మించాలంటే మేము క్యాడర్ నిర్మించడం కాదు, మీరు ఏదైతే ఉద్యమాలకు సరిపోయే ఫౌండేషన్ ఏదైతే నిర్మించాలో దాన్ని నిర్మించే దశలో ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, మా జిల్లాలో చాలా విషయాలు. ఎందుకు పదే పదే మేము జిల్లా వరకే రిలిగేట్ అవుతాం? మా సమస్యలే చాలా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల తర్వాత విషయం. మా సమస్యలే చాలా ఉన్నాయి, కొట్లాడేవారు. నేను చెప్తున్నాను, మీరు గ్యారంటీగా మీరు చూసుకోండి. ఒక 2-3 నెలలలో మేము పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాలో ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తుందో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. మీరు నాగరాజన్ ఆ రోజు ఏంది స్పీడ్ అన్నా కూడా స్లో అయ్యేది లేదు, అంతే అంటారా? ఆ స్పీడ్ తీసుకునేదే, కొట్లాడేదే, వీళ్ళని ప్రజలు ఎండగట్టేదే. కేసీఆర్ కంటే భయం లేదా? భయం. కేసులు పెడతారేమో? నాకు భయం ఏందన్నా, ఆ రోజుల్లో భూ కబ్జా చేసావు, ఇక్కడ చేసావు, అక్కడ చేసావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను చెప్తున్నాను అన్న, ఎవరు ఆగరు. నాగరాజ్ అన్న, ఈ సమాజంలో ఎవరు మీకు అవసరం లేదు. ఈరోజు ఒకప్పుడు సమాజం వేరే, ఈరోజు సమాజం ఎవరికి భయపడే సమాజం కాదు ఇది, ఎవరికి బెదిరే సమాజం కాదు. నిజానికి కూడా ఈరోజు నాగరాజు గారు నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే నిర్మమాటంగా ఎంత చిన్న వ్యక్తి అయినా కూడా పోయి కోర్టులలో కానీ కేసుల్లో పోలీస్ స్టేషన్లో కేసులు వేసే ఒక స్వతంత్రం, ఆ యొక్క ధైర్యం ఈరోజు భారతదేశంలో మనకు సమాజం కల్పిస్తుంది. ఎవరు భయపడతారని. సినీ యాక్టర్స్ కృష్ణుడు ఉన్నారు కదా, ఆయన మీకు మిత్రుడు ఏమన్నా? అసలు ఒక్కసారి కూడా కలవలేదన్న నేను. మళ్ళీ కలవకుండానే ఆయన భూ విషయంలో, ఆయన ఇంటి విషయంలో అసలు పేరు ఎందుకు వచ్చింది? అప్పుడప్పుడు మీరు ఇది కూడా చెప్తాను, మీరు వినండి, గమ్మత్తైన విషయం. ఆయనది 80 గజాల భూమి అంట, పక్కనే నాది ఒక 2000 గజాలు ఉన్నది. నాకు ఆ 80 గజాలతో నేను చేసేది ఏముంది, ఉద్ధరించేది ఏముంది, అసలు ఏమైందో కూడా తెలియదు అన్న. ఒక విషయం మీకు గమనించాలంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మనతో ₹1,00,00,000 ఉంది కానీ ఆడ ₹100 పడి ఉంటే తీసుకోమా మనము? నేనైతే తీసుకోవాలన్నా. అవునా? ఎవరికైనా అప్పు చెప్పేది అంత ఉదార స్వభావం కార్తీక్ రెడ్డి నా వ్యక్తిత్వం అయితే అది. ఓకే, మీరు దాన్ని ఏదన్నా మీరు దాన్ని అనుకోండి, నా వ్యక్తిత్వం అయితే అది. నేను చిల్లరగా చిత్తగా నేను చేసే నేను చెయ్యను కూడా. నాకు అది ఏం జరిగి ఉండొచ్చు అని బహుశా నేను చెప్తాను, నేను బదులు కనుక్కుంటే. ఆ గ్రామంలో ఉన్న లీడర్ ఎవరైతే మాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఆయన వ్యాపారంలో కృష్ణునికి ఇంకో సైడ్ నుంచి ఏదో చేసుకొని ఆ దాంట్లో భూమిలో ఇబ్బంది పెట్టాడంట. నా పేరు ఎందుకు వచ్చిందంటే, దాంట్లో నేను చెప్పాను, మా పార్టీకి సంబంధించిన కొంతమంది అతి ఉత్సాహం ప్రదర్శించి నా పేరు దాంట్లో లాగినరు, కచరా చేసినారు. ఇంకా నా కర్మ అనుకో నేను కూడా ఆ రోజు వదిలేసాను. నా ఇంటున్న వాళ్ళు కొంతమంది కూడా ఆ రోజు నేను లీడర్ కావాలన్న ఒక తపనలో ఎవరు వచ్చినా కూడా అన్న కొంచెం ఆ ఎంఆర్ఓకి ఫోన్ చేసి చెప్పండి అన్న, లేదా ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పండి, సిఐ గారికి ఫోన్ చేసి చెప్పండి. నేను వ్యక్తిగతంగా పర్సనల్గా చెప్పకపోయినా కూడా ఎవరైనా కింద మా అమ్మలు పిఎలు ఉంటే గట్టిగా చెప్పు, మన ఊర్లో కొంచెం మనకు గట్టిగా ఉంటుంది కదా, మన ఇంటి ఉంటాడు కదా అని చెప్పిన దాంట్లో వీళ్ళు చెప్పించుకున్న ఒక ప్రక్రియలో ముమ్మాటికి అక్కడక్కడ నా పేరు వాడినారన్నమాట నిజం. అంటే ఇది ల్యాండ్ అయినది అనడం, లేకపోతే ఈయనకే సంబంధం ఉన్నదని చెప్పడం, వాళ్ళు ఏదో విధంగా దాంట్లో లాభపడాలనే ఒక ఆలోచనలో నన్ను నష్టం చేశారు. దాంట్లోనే ఈ కృష్ణుడు పంచాయతీ, కర్ణుని సావుకి 1,00,000 కారణాలు అన్నట్టు నేను బదనాం కావడానికి శతకోటి కారణాలు అన్నట్టు మీకు కూడా ఇదొకటి వచ్చిందంటారా? ఇదొకటి అన్ని చాలా పడ్డా. రాముడు మంచి బాలుడు అన్నట్లు కార్తీక్ రెడ్డి గారు మంచి బాలుడు అయితే నాగరాజన్న నాకు ఒక బాధ వేస్తుంది. నేను మంచివాడినా చెడ్డవాడినా అనేది లాస్ట్కి నా సమయం అయిపోయిన తర్వాత ఆ రోజు పోలుతుంది. కానీ నాకు ఈరోజు బాధ వేస్తుంది అంటే, ఇప్పుడు కొంచెం జనాలు కూడా మార్పు ఇప్పుడు చూస్తున్నాను. అరే మేము అనుకున్న కార్తీక్ ఇప్పటికి చాలా తేడా ఉంది, అంటే మేము అనుకున్న దానికి ఇప్పుడు అసలు సంబంధం లేదు కార్తీక్కి, అసలు ఎందుకు అట్లా అనేది ఇప్పుడు కొంచెం కొంచెంగా మారుతుంది. కానీ ఎక్కడ బాధ వేసేదంటే, ఏంది ఇంద్రన్న కొడుకు ఇట్లా అయిపోయాడు, అది బాగా అసలు మీకు అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో వాళ్ళు అర్థం కాదు. ఏంది సబితమ్మ కొడుకు ఇట్లా అయిపోయినాడు అనేది ఎప్పుడైతే ప్రజలు మాట్లాడుకున్నారో, నేను కాని వ్యక్తిని ఏదో విధంగా నన్ను ఏదో భూతంగా నన్ను మిమ్మల్ని ఎందుకు అలా సృష్టించాల్సి వచ్చింది, చిత్రీకరించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అసలుకి? అయ్యో, మాకు శత్రువులు, రాజకీయ శత్రువులు చాలామంది ఉన్నారు. 35 సంవత్సరాల నుంచి ఎంతో మంది నేను పొలిటికల్గా ఫినిష్ చేశాం మేము. పొలిటికల్గా ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు చాలా సీనియర్, కాంగ్రెస్ మీరు చాలా చిన్న కుర్రాడు చెప్పండి. టార్గెట్ మీకు అదే చెప్తాను. అందుకు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాను? టార్గెట్ చేస్తేనే మా అమ్మగారిని ఒక
పదవి దక్కగలుగుతుందనే ఒక ఆలోచన వ్యక్తులు మా దగ్గర చాలామంది ఉన్నారు. ఆ రోజు మీకు ఆఫ్ ద రికార్డ్ పేర్లు కూడా చెప్తాను నేను, ఎవరు ఏం చేశారనేది నేను క్లియర్గా నాకు తెలుసు. ధైర్యంగా చెప్పొచ్చు కదా కెమెరా ముందు, ఏం భయం? చెప్పాను, కొన్ని సంస్కారాలు ఉంటాయి. ఈరోజు కూడా ఆ వ్యక్తులు మా పార్టీలో ఉన్నారు, సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు. కొత్తగా శత్రువులు నేను మళ్ళీ చేసుకోదలుచుకోలేదు. వాట్ హ్యాస్ హ్యాపెండ్ అని ఇప్పటికీ కలిసినా కూడా మేము మాట్లాడుకోం. వాళ్ళ దారి వాళ్ళే, మా దారి మాదే. పేర్లు చెప్పాను కానీ వాళ్ళు మాత్రం పాత్ర పోషించారు, పెద్ద పాత్ర పోషించారు. ఆ పాత్రలో భాగంగా మీకు చెడ్డ పేరు వచ్చిందని భావిస్తున్నారా? దాంట్లో పెద్ద భాగం నేను కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం కూడా ఉండేనేమో. అప్పుడు కొంచెం కేర్లెస్గా ఏమవుతుంది అందరు మనోళ్ళే అనుకొని ఏదైతే తత్వం ఉంటుందో, నాగరాజన మనోడిలే ఏముంటుందిలే పోనీ అనే ఒక తత్వం కూడా నాకు నష్టం చేసింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.